లేదు, తాతగారు నాన్నగారికి విషయం చెప్పాను. మీరు చెప్పాక నేను చెప్పకుండా ఉన్నానా? అరే మనవడా, ఫోన్ పట్టుకొని ఏం చేస్తున్నావు? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ వీడియోలో చనిపోయిన వ్యక్తులు మన ముందుకు వచ్చేసి ఎట్లా మాట్లాడతారు ఏంటనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం అయితే తెలుసుకుందాం. ఇందులో మనం ఒక పాస్పోర్ట్ సైజు ఉన్న ఓల్డ్ ఫోటోని తీసుకొని ఒక ఫుల్ బాడీ సైజులో ఫోటోని ఎట్లా జనరేట్ చేయాలి, అలాగే మళ్ళీ కమ్యూనికేషన్ ఎట్లా చేయాలి ఏందనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఇందులో అయితే తెలుసుకొని చాలా అల్టిమేట్గా అయితే వీడియో అయితే ఉంటుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్టయితే క్లియర్ కట్గా మీకైతే అర్థమవుతుంది. నేను చెప్పినట్టు మీరు చేసినట్టయితే మీరు కూడా నాలాగా ఒక వీడియోని అయితే జనరేట్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇప్పుడు లేట్ చేయకుండా మనం అయితే క్రోమ్ బ్రౌజర్లోకి అయితే వెళ్దాం. సో ఇందులో మనం చాట్‌జీపీటీలోకి అయితే వెళ్దాం. చాట్‌జీపీటీలో వెళ్ళిన తర్వాత ఒక ఇమేజ్ని అయితే నేను జనరేట్ చేసుకుంటాను. ఫస్ట్ నా ఫోటోని అయితే ఒకటి జనరేట్ అయితే చేసుకుంటాను చిన్నగా. సో ఈ ఫోటోని అయితే నేను జనరేట్ చేసుకుంటాను. ఇక్కడ ఏం చేస్తానంటే టర్న్ టు 5 years బేబీ ఫోటో అంటే నేను ఒక 5 years ఆ బాబులాగా కావాలని చెప్పేసి చాట్‌జీపీటీలో ఒక ఫోటోని జనరేట్ చేయమని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఒక 2 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మళ్ళీ చాట్‌జీపీటీ ఏ రియలిస్టిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ ఎస్ఐటి అంటే రియల్. సో మనం ఫస్ట్ ఆప్షన్ కాబట్టి 1 నెంబర్ ఇచ్చేసి మళ్ళీ జనరేట్ చేసినట్లయితే కంప్లీట్గా ఆ ఫోటో అనేది 5 years బాబుగా అయితే జనరేట్ చేసి అయితే ఇస్తారు. సో దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మా తాతగారి ఫోటోని తీసుకొని నేను ఫుల్ బాడీలో కావాలని చెప్పేసి జనరేట్ అయితే చేస్తాను. ఆ ఫోటోని ఎక్కడ ఇస్తా ఏంటనేది మీరైతే క్లియర్గా అయితే చూడండి. దానికి తగ్గట్టు నేను ఒక ప్రాంప్ట్ రాసుకొని నోట్ ప్యాడ్ అయితే సేవ్ చేసుకున్నాను. ఎందుకంటే టైం సేవ్ కావాలి కాబట్టి టైం వేస్ట్ అవ్వకుండా ఉండడానికి ఆల్రెడీ ఒక ప్రాంప్ట్ని అయితే రెడీ చేసుకొని అయితే ఉంచాను. ఆ ప్రాంప్ట్ని ఆ ఫోటో దగ్గర ఇచ్చేసి ఆ ఫోటోని అయితే జనరేట్ చేస్తాను. ప్రజెంట్ నా ఫోటోని ప్రాసెసింగ్ ఇమేజ్ అయితే అవుతుంది. నా ఫోటో వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో మా తాతగారి ఫోటోని అయితే నేనైతే జనరేట్ చేస్తాను. చాలా సింపుల్, ఈజీగా చనిపోయిన వ్యక్తులతోని మన కమ్యూనికేషన్ అయితే పెంచుకోవచ్చు. కాకపోతే ఒరిజినల్ వాయిస్ అనేది రాకుండా కొన్ని ఏఐలో కొన్ని తెలుగు వాయిస్లు మాత్రమే కొన్ని రకాలుగా అయితే ఉన్నది. కొన్ని వెబ్సైట్లు అయితే మళ్ళీ ప్రాంప్ట్ ఇవ్వడం వల్ల తెలుగు అనేది జనరేట్ అవుతుంది. అలాగే చాలా వరకు అయితే ప్రాపర్గా తెలుగు రావడానికి కొంచెం కష్టంగా అయితే వెబ్సైట్లు అయితే ఉన్నాయి. సో కంప్లీట్గా అయితే మనకు ఒక ఫోటో అయితే వచ్చేసింది. ఇది నా ఫోటో 5 years లాగా ఉన్నది. ఫోన్ అలాగే వచ్చేసింది. సో షర్ట్ కలర్ ఈ విధంగా అయితే వచ్చేసింది. ఈ ఫోటోని అయితే నేనైతే సేవ్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే నేను మా తాతగారి ఫోటోని మరి జనరేట్ చేయాలి కాబట్టి దానికి గాను నేను ఒక ఏఐ వెబ్సైట్కి అయితే వెళ్తున్నాను. Flux1.context అని చెప్పేసి ఇంతకుముందు కూడా మనం ఈ వెబ్సైట్ గురించి అయితే మనం వీడియోలు చేయడం కూడా జరిగింది. ఇక్కడ కనిపిస్తున్న ఫస్ట్ వచ్చేసి బ్లాక్ ఫారెస్ట్ ల్యాబ్స్ ఏఐ ల్యాబ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేసినట్లయితే మళ్ళీ మనకు ఈ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కింద వచ్చేసినట్లయితే ట్రై ఇన్ ద ప్లే గ్రౌండ్ అనేది ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసినట్లయితే మళ్ళీ మనం నెక్స్ట్ పేజ్లోకి అయితే వెళ్తాం. ఇక్కడ క్రెడిట్స్ ఉన్నాయా లేవనేది ఒకసారి అయితే చెక్ చేసుకుందాం. ఎందుకంటే ఇంతకుముందు నేను వాడినాను కాబట్టి నా దగ్గర 26 క్రెడిట్స్ అయితే ఉన్నాయి. సో 26 క్రెడిట్స్తోనైతే నేను ఫోటోని అయితే జనరేట్ చేసుకోవడానికి అయితే నాకైతే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ ప్లస్ గుర్తు పైన క్లిక్ చేసి మా తాతగారి ఫోటో ఎక్కడైతే ఉందో ఆ ఫోటోని అయితే తీసుకుంటాను. సో ఈ ఫోటోని తీసుకున్న తర్వాత ఆల్రెడీ ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ని అయితే సేవ్ చేసుకొని అయితే పెట్టుకున్నాను నోట్ ప్యాడ్లో. ఆ ప్రాంప్ట్ని అయితే తీసుకుంటాను ఇక్కడ. సో కాపీ పేస్ట్. అలాగే ఇక్కడ మన సైజు కూడా మనం చేంజ్ అయితే చేసుకోవాలి. నేను 16:9 అయితే ఉంచేసినాను. కాకపోతే నాకు 2 ఒక్కొక్క ఫోటో జనరేట్కి అయితే మనకు 4 క్రెడిట్స్ అయితే లాస్ అవుతాం. సో నా దగ్గర 26 క్రెడిట్స్ ఉన్నాయి కాబట్టి 8 క్రెడిట్స్ అయితే ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నేను ఈ ఫోటోని అయితే జనరేట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ యారో గుర్తు అయితే కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేసినట్టయితే మనకు కొన్ని సెకండ్స్లోనే ఈ ఫోటో అనేది జనరేట్ అయితే అవుతుంది. మా తాతగారి ఫోటో ప్లస్ నా ఫోటోకి మరి వాయిస్ ఏ విధంగా ఇవ్వాలి, ఎక్కడ మనం లింక్ చేయాలనేది కంప్లీట్గా అయితే ఇందులో తెలుసుకుందాం. ఒక 3 స్టెప్స్లోనే కంప్లీట్గా చనిపోయిన వ్యక్తులు మనతోనైతే మాట్లాడడానికి అయితే అవకాశం ఉంటుంది. సో నాకు సెకండ్ ఫోటో అనేది రియలిస్టిక్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మా తాతగారి ఫోటో ఎట్లయితే ఉందో యాస్టీస్గా అయితే ఫుల్ బాడీతోనైతే రావడం జరిగింది. దీన్ని మనం ఇక్కడ హోల్డ్ చేసి పట్టుకున్నట్లయితే
మనకు డౌన్లోడ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. నేనైతే డౌన్లోడ్ అయితే చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఆడియో ఎట్లా క్రియేట్ చేసుకోవాలనేది కూడా చెప్తాను. దానికి గాను డ్రీమ్ సింక్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాలి. సో డ్రీమ్ సింక్ సంబంధించిన మన క్రోమ్ బ్రౌజర్లో సెర్చ్ చేసినట్టయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ట్రైన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేసినట్లయితే మళ్ళీ మనకు ఒక డాష్బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఆడియో అనేది జనరేట్ అయితే చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో లోడింగ్ అయితే అవుతుంది. ఒక్కోసారి ఇలాంటి సైట్లు కాబట్టి బిజీగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మనం కొంచెం ఓపికతోనైతే మనం వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఒకసారి నేను మళ్ళీ మినిమైజ్ చేసేసి కంప్లీట్గా మరొకసారి అయితే రీఓపెన్ అయితే చేస్తాను. సో డ్రీమ్ సింక్ జస్ట్ ట్రై నౌ. సో వచ్చేసింది. మనకు డిఫాల్ట్గా అయితే ఇక్కడ ఒక టెక్స్ట్ అయితే వస్తుంది. ఆ టెక్స్ట్ అలాగే ఉండండి. ఆల్రెడీ నేను మా తాతగారి డైలాగ్ని నేను నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకుని అయితే పెట్టుకున్నాను. సో ఇక్కడ చేసుకున్నాను కాబట్టి నేను ఈజీగా కాపీ చేసుకొని మళ్ళీ పేస్ట్ అయితే చేసుకుంటాను అక్కడ. సో కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ అంతా క్లిక్ చేసి మళ్ళీ ఎక్కడైతే కాపీ చేసుకున్నామో ఆ కాపీని ఇక్కడ పేస్ట్ చేసినట్లయితే మనం ఏదైతే మా తాతగారి డైలాగ్ ఉందో ఆ డైలాగ్ అయితే వచ్చేసింది. అరే మనవాడా ఫోన్ పట్టుకొని ఏం చేస్తున్నావురా, నిన్న ఫాదర్స్ డే నాన్నగారికి హ్యాపీ ఫాదర్స్ డే చెప్పినవా, లేక ఫోన్ పట్టుకొని అలానే చూస్తున్నావా అని చెప్పేసి మా తాతగారు ఒక క్వశ్చన్ అయితే నన్ను అడుగుతూ ఉన్నాడు. దానికి గాను మనం దీంట్లో ఒక 35+ వాయిస్ అయితే ఉంటాయి, మేల్ ఫీమేల్. ఇందులో మరి ఓల్డ్కు సంబంధించిన వాయిస్ అనేది ఒకటైతే ఉంటుంది. నేను ఆ వాయిస్ని ఆల్రెడీ ఇంతకుముందు టెస్ట్ చేశాను కాబట్టి నేను డైరెక్ట్ వాయిస్ కార్డ్కి అయితే వెళ్తున్నాను. దానికి గాను ఇక్కడ సుధాకర్ అనే ఒక నేమ్తోనైతే ఉంటుంది. సో వాయిస్ అనేది మనకు పర్ఫెక్ట్గా అయితే సింక్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ సుధాకర్, సో ఓల్డ్ మేల్, క్యాజువల్ అండ్ స్మార్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఒకసారి అయితే విందాం. చూడు నాయనా, జీవితం ఒక గేమ్ సో లాంటిది. కాబట్టి మనం ఈ వాయిస్ తోని మనం అయితే జనరేట్ అయితే చేస్తాం. ఇక్కడ జనరేట్ పైన క్లిక్ చేసినట్లయితే మన ఆడియో అనేది జనరేట్ అయితే అవుతుంది. చాలా తక్కువ సెకండ్స్లోనే యాడ్ అయితే అవుతుంది. సో ఆల్రెడీ అయితే మనకు వచ్చేసింది వాయిస్. అరే మనోడా, ఫోన్ 13 పట్టుకొని సెకండ్స్ అయితే ఈ వాయిస్ అయితే వచ్చేసింది. దీని గాను మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ రైట్ సైడ్లో కార్నర్లో చూసినట్టయితే కింది సైడ్లో ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో డౌన్లోడ్ అయితే నేను చేసుకున్నాను. అలాగే ఇప్పుడు మెయిన్గా మా తాతగారి వాయిస్ అయిపోయింది. ఇప్పుడు నా వాయిస్ అయితే ఉంది కదా, నా వాయిస్ని కూడా నేనైతే ఇక్కడ జనరేట్ అయితే తీసుకుంటాను. అందుకు గాను నా డైలాగ్ కూడా నేనైతే ఇక్కడ ఆల్రెడీ చేసేసుకొని రెడీగా అయితే ఉంచుకున్నాను. కాపీ చేసి మళ్ళీ సేమ్ సో ఇక్కడ మళ్ళీ పేస్ట్ అయితే చేస్తున్నాను నేను. సో నా వాయిస్ కూడా వచ్చేసింది. దీనికి గాను కూడా నేను ఒక వాయిస్ని అయితే ఆల్రెడీ ఇక్కడ దీంట్లో ఆకాశ్ అని చెప్పేసి వాయిస్ అయితే ఉంటుంది. బాబుకు సంబంధించిన వాయిస్ అది కూడా అయితే బాగుంటుంది. ఇక్కడ ఆకాశ్ అనేది కనిపిస్తుంది కదా. పుస్తకాలు చదవడం వలన జ్ఞానం పెరుగుతుంది. ఇక్కడ నేనైతే మళ్ళీ జనరేట్ ఆడియో పైన అయితే క్లిక్ చేసుకున్నాను. సో తాతగారి వాయిస్, నా వాయిస్ రెండు మరి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏ విధంగా సింక్ చేయాలి ఏంటి అనేది కూడా నేనైతే ముందు అయితే చెప్తాను. అలాగే ఇప్పుడు ఈ రెండు వాయిస్ని నేనైతే మళ్ళీ మెయిన్ ఫోల్డర్లోకి అయితే తీసుకుంటాను. ఇక్కడ రీనేమ్ అయితే ఇస్తున్నాను. గ్రాండ్ ఫాదర్. సో రీనేమ్ ఇచ్చేసినాను. ఇక్కడ నాది కాబట్టి మై అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఫోటోని ఆడియోని ఎట్లా లిప్ సింక్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. దానికి గాను డుబ్ డప్ అని చెప్పేసి ఒక సైట్ అయితే ఉంటుంది. డుబ్ డప్ సో ఇక్కడ చూసిన డుబ్ డబ్ ఏ అని చెప్పేసి ఆల్రెడీ మనం ఇంతకుముందు కూడా దీంట్లో వీడియోస్ని అయితే జనరేట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మళ్ళీ మనం మెయిన్ సైట్లోకి అయితే వెళ్తుంది. సో వచ్చిన తర్వాత ఇక్కడ స్టార్ట్ ఏ 3 day ఫ్రీ ట్రయల్ అని చెప్పేసి కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసినట్లయితే మళ్ళీ మనం
ఒక గూగుల్ అకౌంట్ ద్వారా అయితే లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్లో చూసినట్లయితే ఇక్కడ లాగిన్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, మనం దానికి ముందుగాను ఇక్కడ మనం డెస్క్టాప్ సైట్ అయితే పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో లాగిన్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. లాగిన్ పైన క్లిక్ చేసి మనం గూగుల్ అకౌంట్ ద్వారా అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఒక్కొక్కసారి ఇట్లా వస్తుంది కాబట్టి మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ ఆ సైట్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఒకటికి 2 సార్లు అయితే చెక్ చేసుకోవాలి. ఇక్కడ డూబ్డాప్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది. ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినా వస్తుంది, అలాగే సెకండ్ ఆప్షన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది సైట్, దీనిపైన క్లిక్ చేసినా కూడా మెయిన్ సైట్లోకి అయితే వెళ్తుంది. సేమ్ ఎక్కడ కూడా చేంజెస్ అయితే కనిపించదు. సో ఇక్కడ ఫోన్ సైట్ అయితే ఇది, మన డెస్క్టాప్ సైట్ అయితే ఒకసారి చూద్దాం. రిక్వెస్ట్ డెస్క్టాప్ సైట్. సో ఒక పైన అయితే మనకు ఇంకా కంప్లీట్గా సైట్ అయితే లోడ్ అవుతుంది. సో లోడ్ అయిన తర్వాత మాత్రం లాగిన్ పైన క్లిక్ చేసినట్టయితే ఒక గూగుల్ అకౌంట్ ద్వారా అయితే మనం అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. చాలా సింపుల్. సో అప్పుడప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, మనం భయపడాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనకు అకౌంట్లు అయితే ఇక్కడ వచ్చేసినాయి. మనం ఏదో ఒక అకౌంట్ ద్వారా అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. నేను ఏదో ఒక అకౌంట్ ద్వారా అయితే లాగిన్ అయితే అవుతున్నాను. నేను చెప్పినట్లు మీరైతే ఈ విధంగానైతే లాగిన్ అయితే అవ్వండి. చాలా సింపుల్గా అయితే అవుతుంది, ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇబ్బంది వచ్చేసినా కూడా మనం అయితే ఓపికతోనైతే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో సైట్స్ అనేది ఏఐ సైట్స్ అనేది చాలా బిజీ సైట్స్. మనం 1-2 సార్లు సెర్చ్ చేసినప్పుడు మనకైతే ఈ ప్రాబ్లమ్స్ అనేది క్యూర్ అయితే అవుతాయి. సో నాకైతే ఇప్పుడు ఇట్లయితే కాలేదు. సో ఎందుకంటే సైట్ బిజీ ఉంది కాబట్టి ఈ విధంగా అయితే అవుతుంది. సో మళ్ళీ ఒకసారి కంప్లీట్గా నేనైతే బయటకు వచ్చేసి మళ్ళీ నేను ఫ్రెష్గా అయితే మళ్ళీ అవుతున్నాను లాగిన్. సో చూస్తున్నారు కదా, ప్రాసెస్ అనేది సేమ్. ఇక మరి నేను బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. సేమ్ ప్రాసెస్ అంతే, కాకపోతే సైట్ బిజీ వల్ల మనం అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆల్రెడీ ఈ అకౌంట్లో నేను కంప్లీట్గా క్రెడిట్స్ అనేది వాడినా కాబట్టి ఆ అకౌంట్ని అయితే లాగౌట్ అయినా మళ్ళీ ఇక్కడ రైట్ సైడ్లో లాగిన్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దానిపైన లాగిన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మళ్ళీ మనం లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ గూగుల్ అకౌంట్ పైన క్లిక్ చేసి మన దగ్గర ఉన్న ఒక మెయిల్ గూగుల్ అకౌంట్ ద్వారా అయితే మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అయితే సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో కంప్లీట్గా అయితే సైట్ అయితే ఓపెన్ అయింది. దీనికి గాను నేను డెస్క్టాప్ సైట్ అయితే రిక్వెస్ట్ అయితే పెట్టేసి మరి డెస్క్టాప్ సైట్ ద్వారా అయితే జనరేట్ అయితే చేస్తాను. ఇక్కడ ఫస్ట్ ఆప్షనే ఏఐ అవతార్ అనేది కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఏ ఫోటోకి అయితే లిప్సింగ్ చేయాలనుకుంటున్నాం ఆ ఫోటోని అయితే ఇక్కడ అప్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దానికి గాను నేనైతే లైబ్రరీకి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ ఇప్పుడు మనం సేవ్ చేసుకున్న ఫోటోని నేను దీంట్లోకి అయితే తీసుకోవాలి కదా. సో ఫైల్లోకి అయితే తీసేసుకుంటా. మా తాతగారి ఫోటోని అయితే నేను సేవ్ చేసుకుంటున్నాను, అలాగే నా ఫోటోని కూడా సేవ్ చేసుకుంటా. సో ఇక్కడ అప్లోడ్ ఫేస్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తున్న సైట్ ఈ విధంగా ఉన్నప్పుడు రైట్ సైడ్ కొంచెం స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకు అప్లోడ్ ఫేస్ ఫోటో అనేది కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఏం లేదు, ఇక్కడ ఏఐ అవతార్. సో సైట్ కొంచెం చాలా బిజీగా ఉన్నది ఈరోజు. జస్ట్ మనకు 8.60 క్రెడిట్స్ మాత్రమే ఉన్నాయి. సో అప్లోడ్ ఫేస్ ఫోటో మీద క్లిక్ చేయండి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చూస్తున్నారు కదా, సైట్ అనేది చాలా బిజీగా ఉన్నది. ఇట్లా స్ట్రక్ అయితే మాత్రం మళ్ళీ బ్యాక్ వచ్చేసి అయితే సేమ్ ప్రాసెస్లో అయితే మళ్ళీ మీరైతే లాగిన్ అయితే అవ్వండి. ఎక్కడ కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఎందుకంటే లాగౌట్ అవ్వాలి కదా. సో లాగౌట్, మళ్ళీ లాగిన్. సో వచ్చేసింది. సో ఫోన్లో అయితే ఇక్కడ ఏ అవతార్ అనేది కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనం ఇంతకుముందు డెస్క్టాప్ సైట్లో చూపెట్టాం, ఇప్పుడు ఇక్కడ చూపెడుతున్నా. సో ఇదంతా కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. సో ఇట్లా మీకైతే ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను డెస్క్టాప్ సైట్ నుంచి అయితే చేస్తున్నాను. ఒకసారి మళ్ళీ డెస్క్టాప్ సైట్ అయితే సెట్ చేసుకున్నా.
ఏం లేదు, ఇట్లా రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసినట్లయితే మనకు కంప్లీట్ ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. 1 by 1 అయితే నేనైతే చెప్తాను, మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా అయితే అర్థమవుతుంది. ఇక్కడ అప్లోడ్ ఫేస్ ఫోటో మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ వస్తాయి. ఫోటో లైబ్రరీ పైన క్లిక్ చేసినట్టయితే ఫస్ట్ మా తాతగారి ఫోటో అయితే తీసుకొని నేనైతే క్లిక్ చేసి డన్ చేసేసిన. దీనికి ఆల్రెడీ వాయిస్ అనేది మనం జనరేట్ చేసుకున్నాం కాబట్టి ఆ వాయిస్ అనేది ఎట్లా ఇవ్వాలనేది ఇప్పుడు నేనైతే చెప్తాను. సో కొంచెం అయితే లోడ్ అయితే అవుతుంది. లోడ్ అయిన తర్వాత సో కంప్లీట్గా లోడ్ అయితే అయిన తర్వాత ఇట్లా రైట్ సైడ్ స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ఏ వాయిస్ ఓవర్, అప్లోడ్, రికార్డు, సో ఇదంతా కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ అప్లోడ్ పైన క్లిక్ చేసినట్లయితే మన ఆడియో ఏదైతే ఉందో ఆడియోని అయితే మనం ఇక్కడ ఇంపోర్ట్ అయితే చూసుకోవాలి. ఇక్కడ చూస్ ఫైల్ అని చెప్పేసి కనిపిస్తుంది. చూస్ ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ మనం గ్రాండ్ ఫాదర్ అని చెప్పేసి ఒక రీనేమ్ అయితే ఇచ్చినాం కదా, దాన్ని అయితే ఇక్కడ టైప్ చేయండి. గ్రాండ్ ఫాదర్ అనేది వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇక్కడ కంప్లీట్గా అయితే ఆడియో అయితే ఇంపుట్ అయితే అవుతుంది. సో ఇంపుట్ కూడా అయిపోయింది. ఆ ఇంపుట్ అయిన తర్వాత ఈ విధంగా అయితే మనకు నేమ్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత పైన ఇక్కడ జనరేట్ టాకింగ్ అవుతారని చెప్పేసి కనిపిస్తుంది. దీనిపైన జనరేట్ చేసినట్లయితే ఇక్కడ క్రియేట్, ఇప్పుడు మనకు 2.6 క్రెడిట్స్ అయితే ఖర్చు అవుతుంది ఆ డైలాగ్ వర్షన్కి అయితే. ఇక్కడ జనరేట్ పైన క్లిక్ చేయండి. జనరేట్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు 1 to 2 minutesలోనే కంప్లీట్గా వీడియో అనేది జనరేట్ అయితే అవుతుంది. సో ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఈ విధంగా అయితే మీరు చేసుకోండి. అలాగే ఇప్పుడు నా వాయిస్ ఉన్నది కదా, సేమ్ ప్రాసెస్, ఎక్కడ కూడా కొంచెం కూడా తేడా ఉండదు. ఆ వాయిస్ కూడా నేనైతే జనరేట్ చేసి కంప్లీట్గా ఎండింగ్లో అయితే చూస్తాను, మీకు చూపెట్టడం కూడా జరుగుతుంది. మా తాతగారి వాయిస్ ఎట్లున్నది, అలాగే నా వాయిస్ ఎట్లున్నది, ఇద్దరికి సింక్ అయిందా లేదా అనేది ఆ డైలాగు మీరు చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది. ఈ వీడియో చూసినాక ఎట్లా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తెలియజేయండి. మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. ఒక్కసారి ఈ ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత దీన్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి ఏందనేది కూడా ఇప్పుడు మనమైతే చూద్దాం. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే చనిపోయిన వ్యక్తుల ద్వారా మనమైతే మాట్లాడడం అయితే నేర్చుకున్నాం. ఈ విధంగా చాలా సింపుల్గా ఈజీగా 5 to 10 minutes కనుక మీరు ఓపికతోని ఈ వీడియో చూసి మీరు అయితే ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో చాలా వెడ్డింగ్, చాలా ఫంక్షన్స్లో అయితే చనిపోయిన వ్యక్తులు వచ్చేసి మనతో ఫోటోలు కానీ వీడియోస్ కానీ దిగడం జరుగుతూ ఉంది. అలాగే మాట్లాడడం కూడా జరుగుతూ ఉంది. ఈ మధ్య కాలంలో నాన్నగారి ఇట్స్ 3 సినిమాలో కూడా వాళ్ళ అమ్మగారు మాట్లాడడం కూడా చూసినాం. సో అది కూడా ఒక ఏఐ ద్వారా చేసిన విధంగానే వాళ్ళైతే ఆ సినిమాలో చూపెట్టడం అయితే జరిగింది. సో కంప్లీట్గా అయితే అయిపోయింది. మనం ఒకసారి అయితే చూద్దాం ప్రివ్యూ. ఇక్కడ ప్లే అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అరే మనవడా, ఫోన్ పట్టుకొని ఏం చేస్తున్నావు రా, నిన్న ఫాదర్స్ డే నాన్నగారికి సో పర్ఫెక్ట్ అయితే ఫాదర్స్ డే చెప్పి వచ్చేసింది. మనం అయితే ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో చూద్దాం అట్లా ఫుల్గా. ఇక్కడ కింద డౌన్లోడ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో డౌన్లోడ్ అయితే అయిపోయింది. సో ఈ విధంగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నా వీడియో కూడా చేసి ఎండింగ్లో అయితే మీకు చూపించడం జరుగుతుంది. అరే మనవడా, ఫోన్ పట్టుకొని ఏం చేస్తున్నావు రా, నిన్న ఫాదర్స్ డే నాన్నగారికి హ్యాపీ ఫాదర్స్ డే చెప్పినవా, లేక ఫోన్ పట్టుకొని అలానే చూస్తూ ఉన్నావా? లేదు, తాతగారు నాన్నగారికి విషయం చెప్పాను, మీరు చెప్పాక నేను చెప్పకుండా ఉన్నానా? ఫోన్ ఉట్టిగానే చూడడం లేదు. తాతగారు నిన్న నాన్నగారితో వీడియో కాల్ మాట్లాడుతూ స్క్రీన్ రికార్డ్ చేశా, అదే చూస్తున్నాం.